బల్లె 15 ఆగస్టు వస్తుంది అనంగానే ఆటల పోటీలు పెడతారని మస్తు ఖుషి అయితుంటి. వచ్చిన రాకున్నా అన్ని ఆటలల్ల పేరిచ్చి పోటీలకు దుంకుతుంటి. కానీ అదే మా టీచర్లుండి జెండా ఎగరేసినాక స్టేజ్ మీద స్పీచ్ ఇయ్యాలి అని పేరు రాస్తే మాత్రం కాలు చేతులోనికి సల్ల చెమటలు పడుతుండే. ఇప్పటి కూడా గసొంటి మనతోని కాదనుకోర్రి. కానీ గీ పోరడు ఇంగ్లీష్లో ఇచ్చిన స్పీచ్ చూస్తే ఆడున్నతానికే పోయి శాల్వ కప్పి సప్పట్లు కొట్టబుద్ధి అవుతుంది. పిట్టె కొంచెము కూత డబల్ అట్మాస్ అంటే గిదే కావచ్చు. చూస్తే స్కూటర్ అంతా కూడా లేడు కానీ సుతిల్ బాంబు లెక్క సౌండ్ వచ్చేటట్టు ఎట్లా టక్క 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 గుక్క తిప్పుకోకుండా స్పీచ్ దంచిండో మీడే నుండి చెప్పురా బుడ్డడా. ఇక మార్నింగ్ రెస్పెక్టెడ్ సర్పంచ్ గారు, రెస్పెక్టెడ్ డోనర్స్, రెస్పెక్టెడ్ చైర్మన్ గారు, రెస్పెక్టెడ్ టీచర్స్, రెస్పెక్టెడ్ పేరెంట్స్ and dear friends, happy independence day to all. My name is Jeevan Kumar. I am studying second class in MPP school number 1 Unchaga. Today we are celebrating independence day celebrations in our school. It is the credit of the great leaders like Mahatma Gandhi, Dr. B.R. Ambedkar, Subhash Chandra Bose, Bhagat Singh, etc. Our government provides everything is free. Daily we have tasty delicious lunch in my school. Remember, dear parents of Gunchaga and this government school student, don't underestimate our government school. Now it is a high standard school. Don't forget, dear parents of Gunchaga. Please join our children, get good education for better future. Thank you one and all. ఇన్నర్గా డోంట్ అండర్ ఎస్టిమేట్ గవర్నమెంట్ స్కూల్స్. మా సర్కార్ బలని తక్కువ అంచనా ఏకూరి అనుకుంటే తగ్గేదే అన్నట్టు ఇచ్చి పడేసిండు. 15 ఆగస్టు నాడు ఇట్లా టీచర్లు సార్లు తోటి పోరగాలు వచ్చిన గెస్టుల ముందల ఇట్లా ఇంగ్లీష్ లో మాట్లాడి అదరగొట్టే వరకలా వీడియో ఇంత వైరల్ అయ్యి ఆ జిల్లా పెద్ద ఆఫీసర్లు కూడా మెచ్చుకున్నారట ఆ పోరాన్ని. ఇప్పటికే కొన్ని యూట్యూబ్ ఛానళ్లు స్టూడియోలలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు కూడా చేసిర్రు. కానీ గంత బుడ్డ పోరగాలను స్టేజ్ ఎక్కి 10 మంది ముందు మాట్లాడమంటే ఏడవని నేడుస్తారు, వెనకకు మళ్ళీ ఉరికే దొరుకుతారు. కానీ ఈ పోరాడు మాత్రం సోషల్ మీడియాలో ఫాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఇట్లా ఈ నడుమ ఈయనొస్తున్న ముచ్చట్లు కానొస్తున్న వార్తలు చూస్తుంటే నవ్వాలనో ఏడవాలనో తెలుస్తలేదు. ఆల్మొగల కొట్లాటలకు, ఇడుపు కాయిదాలకు, 10 మందిల పంచాదులకు కారణమేందో తెలిస్తే కండ్లు తిరుగుతున్నాయి. మరీ ఈ చిన్న అవిటి కోసం పచ్చని సంసారాలను ఎచ్చని నిప్పులు లెక్క దోసుకుంటుర్రా అనిపిస్తుంది. ఇగో గిసొంటి ముచ్చట్నే గీ అక్కది కూడా. పెళ్లిగాని బ్యాచులర్లు ఇసొంటి పంచాదులు కేసులు కోర్టుల ముచ్చట్లిన్నాక పెళ్ళంటేనే భయపడి ఓటేవుడు అని అంటారు కావచ్చు. బెంగళూరు నుండే ఓ సుందరి నా భర్త మంచోడు కాదు నన్ను కాల్స్క తింటూడు అనుకుంటా గృహహింస కేసు పెట్టిందట. ఇంతకామె భర్త ఏమని తెల్లార్లు అంతగానం ఏం రాసి రంపాన పెట్టినట అనంటే ఈమెను ఫ్రెంచ్ ఫ్రైజ్ తినేస్తలేడట. ఈ నడమని డెలివరీ వరకలా ఊకే ఆ ఫ్రెంచ్ ఫ్రైజ్ ఏం తింటావు, పాలు దాగి పండ్లు తింటే బలం వస్తుంది కదా అని ప్రేమతోనే అవి కొనిచ్చే వరకలా మేడం గారికి కోపం వచ్చిందట. గంతే పోయి కంప్లైంట్ కాగితం రాసిచ్చి కేసు పెట్టించింది. ఇది ఎక్కడ ఆగం కథ పాడైంది. ఇంట్లోనే బయటేస్తుందిగా ఈమె అనుకుంటా నా కేసును కొట్టేరు సారు అనుకుంటా మొగడు కర్ణాటక హైకోర్టు పోయే వరకల్లా జడ్జి అన్ని అరుచుకొని అక్కకి అచ్చింతలేసిందట. నీ మంచి గురించే నీ పానం బాగుండాలని చెప్తే కూడా గృహహింస అని కేసు పెడతావానమ్మా అని సొట్లు పెట్టి ఆయన మీద పెట్టిన కేసుల మీద స్టే ఇచ్చినట. ఇక ఈ ముచ్చట సోషల్ మీడియాలో మస్తుగా వైరల్ అయ్యే వరకలా వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా అనుకుంటా కామెంట్లు చేస్తారు కొందరు. ఇంకా రేపు పంచాలు ఇది ఎక్కడ మాసరా మావా అనిపించే ఇచ్చేతర కారణాలు ఇంకే నినవలసి వస్తుందేమో పరి.